రైతులకు రుణమాఫీ ముగిసిన కథ, అర్హులందరికి ఇచ్చినాం, ఇక ఇచ్చేదే లేదు. అసెంబ్లీలో మంత్రి తుమ్మల సంచలన ప్రకటన. దీన్ని ఏం చేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వీళ్ళని నేను ఎట్లా తిట్టాలి, ఎట్లా కొట్టాలి, ఎట్లా కొట్టాలి మిత్రులారా? ఎట్లా కొడితే బుద్ధి వస్తుంది? దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పడం దుర్మార్గం కదా. నేను ఆనాడే చెప్పిన మిత్రులారా, రేవంత్ రెడ్డి ఫస్ట్ రోజు ఆయన ఎలక్షన్ల కోసం రైతుల్ని మోసం చేయడం కోసం మాట్లాడిన మాటలేంది? డిసెంబర్ 9 నాడే మీరు 2 లక్షలు తెచ్చుకొని నేను ఇస్తా అన్న నాడే నేను డిసెంబర్ 12 తారీఖు నాడు ప్రశ్నించిన. 16 తారీఖు నాడు నా మీద పిటిషన్ ఇచ్చిర్రు. 16 దాదాపు సంవత్సరం అవుతుంది. మరి ఏమైనాయి? 2023 డిసెంబర్ 9 తారీఖు నాడు ఇస్తా అన్నటువంటి రుణమాఫీ ఏమైంది అని నేను అడుగుతున్నా. దాని తర్వాత సంక్రాంతికి ఇస్తా అని చెప్పారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, మంత్రులు చెప్పిర్రు. తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మా కొమరవెల్లి మల్లన్న మీద ఒట్టేసారు, మా మెదక్ చర్చి మీద ఒట్టేసారు, మా వనదుర్గమ్మ మీద ఒట్టేసారు, మా యాదాద్రి మీద ఒట్టేసారు, మా భద్రాచలం మీద ఒట్టేసారు. దేవుళ్ళ మీద ఒట్టేసి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి ఇలా ఓట్లు ఎక్కినాక తెడ్డు చూపిస్తుండు. దీన్ని నేను ప్రశ్నిస్తున్నా, ఘాటుగానే ప్రశ్నిస్తా.